ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం నారాయణపుర గ్రామంలో భూముల రీసర్వే ప్రక్రియను రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జిల్లా కలెక్టర్ అధికారులు పరిశీలించారు. అనంతరం గ్రామ ప్రజలతో మంత్రి ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఉపయోగకరంగానే ఉంది కదా, సూపర్. దీపేస్తే కదా పనికిరాని తెచ్చినాం. కొంచెం హైట్ తగ్గి ముందు నన్ను ఎట్టేసి అందరూ ముందుకు వచ్చారు. ఓకేనా? కొంచెం కష్టపడి ఇప్పుడు 9-10 గ్రామాలు పోరాటం ఇటు వచ్చినప్పుడల్లా రాజశేఖర రెడ్డి గారు ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి దగ్గర కూడా కొట్లాడారు పాపం. అంతే కదా, రైతులే అంతేనన్నా ఇవాళది కాదు కదా. ఓకే ఐడియా అంటే అప్పుడు ఎట్లా ఏదో ఒకటి జరిగి ఉండొచ్చు కదా. గొలుసులు గిలుసులు ఏం లేదు, ఒక గొలుసు వాడికి ఇష్టం లేకపోతే మూసేసేటట్టు. గౌరవనీయులైన రెవెన్యూ గృహ నిర్వహణ శాఖ మంత్రులు రాఘమయ్య విజయానంద్ గారికి, మన జిల్లా కలెక్టర్ గారికి, ఏసీపీ పేరుకుపోయిన రెవెన్యూ సమస్యలు చాలా ఉన్నాయి. ఈ సమస్యలని మన ఎమ్మెల్యే గారి ద్వారా మంత్రి గారి దృష్టికి చాలాసార్లు తీసుకెళ్ళాము. కలెక్టర్ గారి దృష్టికి కూడా జరుగుతుంది. రైతులు లేకుండా ఎక్కడా కూడా సర్వే నిర్వహించలేదు. రైతు పక్క రైతు లేకపోతే క్లోజ్ చేసి మళ్ళీ ఇంకో చోటకి వెళ్తాం. గట్టి రైతులు సంతకాలు పెడితేనే అక్కడ సర్వే పూర్తవుతుంది. ఎవరు పెట్టకపోయినా సంతకాన్ని క్లోజ్ చేసి దాన్ని పూర్తి చేయడానికి సర్వే టీం అంగీకరించట్లేదు. సర్వే మట్టుకు ఎప్పటి నుంచో సమస్యగా మిగిలిపోతుంది. రైతులు సయ్యద్ ఎకరామూర్తి దగ్గర నుంచి ఎప్పుడో గ్రామ పెద్దలు దరిదాపుగా 50, 70, 80 సంవత్సరాలు మీరు సర్వే చేసేటప్పుడు దగ్గర ఉన్న రైతు ఎవరన్నా